మాటినప్పుడు తను కూడా ఓటమి పాలయ్యాడు. అప్పటిదాకా నెహ్రూ చేతిలో 5 సార్లు ఓడిపోయినటువంటి యలమంచిలి నాగేశ్వరరావు ఈయన పార్టీ మారితే ఆయన తెలుగుదేశంలోకి వచ్చి ఆయన గెలిచేశాడు. ఆ తర్వాత అది అప్పట్లో అది కంకిపాడు అనేవాళ్ళం. తర్వాత కంకిపాడు మారి ఇప్పుడు విజయవాడ ఈస్ట్ అయింది. కంకిపాడు అనే నియోజకవర్గమే పోయింది. అది సగం అటు పెనమలూరులోకి సగం ఈస్ట్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఆ తర్వాత గద్దె రామ్మోహన్ కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ని దెబ్బ కొట్టి ఆ సీటు మీద పట్టు సాధించాల్సిన అవసరం ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక ఇప్పటి వరకు గెలవని సీట్ అదే. అలాగే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అన్నటువంటిది అసాధ్యమైన సీట్ అదే. ఒక్కసారి అనుకుంటా గెలిచింది వాళ్ళు. అలాంటి అది కూడా నెహ్రూ గెలుపొందినటువంటిదే. కాబట్టి అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది పూర్తిగా కమ్యూనిటీ పరమైనటువంటి సీటు ప్లస్ పార్టీ పరమైన సీట్. అది పుట్టిన తర్వాత అవతల వాళ్ళకి మధ్యలో వచ్చింది. సారి వీళ్ళు గెలిచింది మధ్యలో యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున గెలిచారు గతంలో ఒకసారి. అంత తేడా ఉందన్నమాట. ప్రజారాజ్యం కూడా ప్రజారాజ్యం గెలుపొందడమే గ్రేట్ అనుకున్నాను. అది అలాంటి తేడా మాత్రమే జరిగింది. 19లో కూడా గుడివాడ నుంచి అనుకుంటా కదా చేసింది. అవును, గుడివాడ నుంచి ఇచ్చారు టికెట్ తెలుగుదేశం తరపున. అప్పట్లో తెలుగు యువత అధ్యక్షుడు అయ్యాడు కదా అవినాష్. తెలుగుదేశంలో సిన్సియర్గానే చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ